భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త 100 ఏళ్లు జీవిస్తాడు. మహిళలు చాలా మంది బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. కానీ మహిళకు అసలైన ఆభరణం అంటే అది మెడలోని తాళిబొట్టు అనే చెప్పవచ్చు. పెళ్లైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతాయి. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళికట్టే సంప్రదాయం 6వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టు మాత్రమే కడతాడు. సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తరువాత మహిళలు మంగళ సూత్రాల్లో పగడాలు, ముత్యాన్ని, చిన్న చిన్న పూసల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, ఆధారమని అరం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్లను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్లను వేయిశారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు దేవదేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కన పెడుతున్నారు. బదులుగా నల్ల పూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగినట్లుగా ఉన్న మంగళ సూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో పార్వతి, పరమేశ్వరులు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్గంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటారు. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని పార్వతి, పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకుని ఉంటారు. అందుకనే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చూస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండడం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడలేని శక్తి వస్తుంది. ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళసూత్రంలో పసుపు తాడును వాడుతారు. వర్తుడు 3 ముళ్ళు వేసిన తరువాత ఒక్కో ముడికి కుంకుమను అదుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు, కుంకుమలలో సర్వ మంగళాదేవి ఉంటుందట. అయితే కొందరు మంగళసూత్రంపై బొమ్మలు గీయించడం, రంగులు దిద్దించడం వంటివి చేసుంటారు. కొంతమంది లక్ష్మీదేవి బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేయించుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదు. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకుందో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం, ఇంకా కొంతమందికి మిగిలిన దేవుళ్ళు అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వాడు మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి బొమ్మలను అసలు మంగళసూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది. దానిపై బొమ్మలు గట్రా వేయించరాదు. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ, పట్టు నుంచి తీసిన దారంతో కానీ తయారు చేయాలి. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీకు నిశ్చితార్థం అయిన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది.
ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇంకా ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం ఉంటుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులను పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు పగడం, నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోయినా, సైజ్ పెరిగినా వెంటనే 5 వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్మ తీసుకుని దానిని ఆడపడుచు చేత లేదా భర్త చేత వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.